బొలిశెట్టి సీన్ గారు సార్. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఉన్న గాలి అలాంటిది. ఇప్పుడు ఈయన ఉన్నారంటే ఈయన మాట్లాడే విధానాన్ని బట్టి దాన్ని బట్టి జనసేన ఉమ్మడి కూటమి ఏర్పడింది కాబట్టి విలేజ్లో అయినా టౌన్లో అయినా వాళ్ళకే ఉన్నాం. బొలిశెట్టి సీన్ గారికే ప్లస్, ఎంత మైనస్. మరి జగన్ చాలా కార్యక్రమాలు చేశాడు కదా. ఏం చేశారండి? ఎక్కడ అమ్మఒడి ఎవరికి వేస్తున్నారు? ఆటోలు 10,000 ఆటోలు ఎవరికి వేస్తున్నారు అంటున్నారు అంతే. ఆటోలకు వేస్తున్నారు అన్నారంటే 100లో 10 మందికి ఆటోలు పడుతున్నాయి, ఉన్న 90 మందికి పడతా. ఆటో 10,000 ఇవ్వడం వల్ల వచ్చి ఫలితం ఏం లేదు ఆటో వాడికి. అది ఏంటంటే ఆ డీజిల్ 100 రూపాయలు అయింది కాబట్టి సబ్సిడీ పెట్టి ఒక 20 రూపాయలు సబ్సిడీ పెట్టి రోజుకు 3 లీటర్లు ఆయిల్ ఇచ్చి 80 రూపాయలు చేసి ఆటో వాడికి ఇస్తే రోజు లబ్ధి పొందుతాడు. ఒకనాడు వేసిస్తే ఆడ బార్ షాపుల్లోకి వెళ్తాడు నలుగురిని తీసుకుని, ఆయాలు అయిపోతాయి. కరెక్ట్ కదా సార్? ఇటు రోజు లబ్ధి పొందుతాడు. రోజుకు 3 లీటర్లు ఇచ్చారనుకో రోజుకి 60 రూపాయలు లబ్ధి పొందుతాడు. అది కనబడింది. దానివల్ల కాగితాలు చేయించుకుని బండి కాగితాలు చేయించుకుని ప్రతి ఒక్కడికి కూడా రోజుకు 3 లీటర్లు 60 రూపాయలు 80 రూపాయలు చేసి ఇచ్చారనుకోండి, అక్కడ వీడి మీద కాగితాలు చేయితే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇక్కడ సబ్సిడీ మీద ఆయిల్ ఇచ్చినట్టు జగన్ గారు రోజుకి 3 లీటర్లు 80 రూపాయలు నాకు ఆయిల్ ఇస్తున్నారు. రోజుకి 60 రూపాయలు లబ్ధి పొందుతున్నాను. 30 రోజులకి ఎంత అవుతుందండి? 600 అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? అది రోజు లబ్ధి పొందుతాడు కదా. అమ్మఒడి అంటున్నారు కదా, అమ్మఒడి ఎవరికి వేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్ కూడా వేస్తున్నారు. ఇవాళ జగన్ సార్ బోళ్ళని కార్యక్రమాలు చేశారు అంటున్నారు కదా. ఆయన చేసినవి స్కూళ్ళు బాగు చేశారు, వ్యాన్లు పెట్టారు, స్కూళ్ళు రీమోడలింగ్ చేశారు, లేడీస్కి పిల్లలకి టాయిలెట్లు పెట్టారు, స్కూల్లో టైల్స్ చేయించారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే స్కూల్లో టీచర్లు తప్ప విద్యార్థులు లేరు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా అమ్మఒడి వేసేస్తే ఇంకా ఎవరు ఉంటారండి? నాలాంటి సామాన్యుడు ఆటో తోలుకునేవాడు కూడా నా కూతుర్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటాను. నా ప్రైవేట్ స్కూల్లో 15,000 వేసినప్పుడు ఇంకో 15,000 ఇస్తే అక్కడ నా కూతురు చదువుకుంటుంది. దాని ఉపయోగం లేదు కదా. అది 45 సంవత్సరాల ఆడదానికి 45 సంవత్సరాల ఆడవాళ్ళకి 18,000 అంటున్నారు. 18,000 40 సంవత్సరాలుగా ఆడదే కష్టపడలేదా? ఏ షాపులో పని చేసుకోదు, నెలకు 10,000 తెచ్చుకోదు. వాళ్ళకి వేయడం వల్ల ఉపయోగం ఉందా? అదే వికలాంగులు ఉన్నారు, వికలాంగులకి 3,000 5,000 ఇవ్వండి, దాని మీద ఆధారపడి బతుకుతాడు. 60 సంవత్సరాల వృద్ధులు ఉన్నారు, వాళ్ళకేమండి 5,000 నెలకే, దాని మీద పోషించబడతారు. వాళ్ళు ఇవాళ కొడుకులు కూతుర్లు బయటికి తోలేస్తున్నారు. అనాథాల కింద ఫుడ్ పార్కుల మీద, రైల్వే స్టేషన్లో, బ్రిడ్జిల మీద ఉంటున్నారు. ఎవరు ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు? కొడుకులు చూస్తే ఉండరుగా, వాళ్ళకు వసతులు లేవు. ఇవాళ తెల్లారితే ప్రతి ఒక్కరు కూడా బీపీ షుగర్లతోటి నానా బాధలు పడుతున్నారు. దానికి నిమిత్తంగా రూపాయి బిల్లం 10 రూపాయలు చేశారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. బీపీ బిల్ల కొనుక్కోవాలంటే, గ్యాస్ బిల్ల కొనుక్కోవాలంటే 2 రూపాయల గ్యాస్ బిల్ల 10 రూపాయలు అయింది. షుగర్ బిల్ల కొనుక్కోవాలంటే 10 రూపాయల బిల్ల 20 రూపాయలు అయింది. ఇలా నిత్యావసర సరుకులన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఆయిల్ పెరిగిపోయింది, గ్యాస్ సిలిండర్ పెరిగిపోయింది, కందిపప్పు పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, నిత్యావసర కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కడి మీద వేసేసారు. సామాన్యుడు లేడు, ఉన్నవాళ్ళు లేడు. దానికి ఏమైనా సబ్సిడీ ఉందా? లేనోడికి ఏమీ లేదు. కాంగ్రెస్ పరిపాలనలో 400 రూపాయల గ్యాస్ బండి అయితే బీజేపీ వచ్చాక 1,200 అయింది. అది ఎంతవరకు కరెక్ట్ అండి?